నరసరావుపేట మొక్కజొన్న రైతులు కలెక్టరేట్ ముందు నిరసన చేశారు. కాలువకి నీళ్లు వదలాలని మొక్కజొన్న రైతులు రోడ్డెక్కారు. నరసరావుపేట మండలంలోని అగ్రహారం, ఇసప్పాలెం, మొలకలూరు, తురకపాలెం పలు ప్రాంతాల్లోని రైతులు 1000 ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. ఎకరాకు 40,000 పెట్టుబడి పెట్టినట్లు రైతన్నలు వాపోయారు. పంట పొట్ట మీదకు వచ్చిందని, నీరు లేక ఎండిపోతున్నట్లు వెల్లడించారు. తక్షణమే మార్చి వరకు నీళ్లు వదలాలని, లేకపోతే పురుగుల మందే గత్యంతరమని రైతులు హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని మెమోరాండం ఇచ్చారు. మాది కేఎం అగ్రహారం గ్రామం అండి. 22వ తారీఖు నీళ్ళు ఇచ్చారు, 29 దాకా. ఆ నుంచి ఎండిపోయి ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేదు. కోటపకొండని ఆ మేజర్నే 350 క్యూసిక్కులు నీరు వదిలారు. ఈరోజు మేము కాలం ఎత్తంగానే దాన్ని 200 చేశారండి. నీళ్ళు ఎక్కట్లేదు. ఈ మొక్కజొన్న మొత్తం ఎండిపోతుంది. కింద మీద రైతులు పైయోళ్ళే తడుపుకుంటున్నారు. పైన మాగాడి ఉంది 1 ఎకరం దాకా, నీళ్ళు అందట్లేదు. ఆ నీళ్ళు ఇవ్వాలని మేము కోరుతున్నామండి. రైతులందరం ఇక్కడికి వచ్చాము. మాకు 350 పెద్ద మేజర్ ఇస్తే దాన్ని దేశారం కాడ తగ్గించారు. నిన్న దాకా 350 బారుతుంది. పొద్దున్న ఎత్తితే మా మేజర్ ఫుల్గా బారుతుంది. ఇప్పుడు తగ్గించాలకి అరకాల వస్తుంది, 30 క్యూసిక్కులు 25 క్యూసిక్కులు. అదండి మా మేజర్ వ్యవహారం. ఆ మేజర్ 50 క్యూసిక్కులు ఇస్తే మాకు ఒక 10 రోజులు ఇస్తే అవి మొత్తం కింద నుంచి మొత్తం తడిసిద్ది. రైతులు ప్రతి ఎకరానికి 40,000 పెట్టుబడి పెట్టాము. ఈ పచ్చి ఉబ్బల మీద ఉంది. ఈ ఉబ్బలు తడవకపోతే ఇదంతా రైతులు నట్టపోతాము. అది తాలైపోద్ది మొక్కజొన్న. అది 2 తళ్ళు నీళ్లు కనీసం మార్చి ఆఖరిదాకా నీళ్ళు ఇస్తే మాకు అంతా తడిసి క్షేమంగా రైతులు ఉంటారండి. లేదంటే అందరూ ముందు ఆగి సత్య పరిస్థితి వచ్చింది. ప్రతి ఓళ్ళు ఎకరానికి 50,000 పెట్టుబడి పెట్టాము. అది ఉన్న పరిస్థితి. 20,000 కౌలు. 10 మేజర్ కింద 1000 ఎకరం మొక్కజొన్న వేసాము. దానికి గాను నీరు రాక రైతులు మొత్తం ఆందోళనగా దిగుతున్నారు. దాని నిమిత్తం ఈ చుట్టుపక్కల గ్రామాలు నర్సరావుపేట, తురకపాలెం, అగ్రహారము, పౌడిపాడు, ఇసప్పాలెం ఈ గ్రామ వాస్తవ్యులంతా డీ గారి దగ్గరకు వచ్చేసి నీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఈ నీరు కూడా గత 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి కొండకి వెళ్తున్నాయి కాబట్టి మాకు 10 రోజులు కనుక నీళ్ళు ఇస్తే మా మొక్కజొన్న పాలు పోసుకునే దశలో ఉంది కాబట్టి మేమందరం గట్టెక్కగలం. ఆ నీరు ఇవ్వని ఎడల 1 ఎకరానికి వచ్చేసి 40,000 50,000 పెట్టుబడి పెట్టారు. దాని నిమిత్తం రైతులు పురుగు మందు తాగి సావాల్సిన పరిస్థితి వచ్చుద్ది.